ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి సెకండ్ హౌస్ లార్డ్ పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. 5 డిగ్రీల దగ్గర పరమోచ్చలో కూడా ఉంటాడండి. ఆ పరమోచ్చలో ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, బ్రహ్మాండంగా సాగుతాయి. అది మంచి ముహూర్తం పెట్టుకుని చేయండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి సూచన అనమాట. సరే, ఆ పక్క పెడదామండి. మీ రాశినే చూస్తున్నాడు. వృశ్చిక రాశినే గురుడు చూడడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడి పనిచేసిన వారికి బాగా నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతులు రావడము, అలాగే ఆయుర్దాయం పెరగడము, విద్య రావడము, అలాగే గౌరవ మర్యాదలు దక్కడము, ధన సంపాదన మెరుగు అవ్వడము, ఇవన్నీ కూడా బాగా చెప్పచ్చు మనం. సెకండ్ హౌస్ లాడు భాగ్యంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదండి. సెకండ్ హౌస్ లాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మీకు ధనాదాయం, డబ్బులు బాగా పెరుగుతాయి. రెట్టింపు ధనం పెరుగుతుంది. అంటే మీరు ఎంత కష్టపడతారో చూడండి. మీ కష్టపడ్డందుకు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. వృశ్చిక రాశి వారికి 9th భావంలో ఉన్నటువంటి గురుడు సెకండ్ హౌస్ లార్డ్ అవడం వల్ల ధనాదాయం పెరగడము, ముఖవర్చస్సు పెరగడము, వేళపట్టు అంటే ఫుడ్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ లభించడము, బంగారాభరణాలు, విద్యలో బాగా రాణించడము, వేదశాస్త్ర విద్య రావడము. ఏంటండి మాటల? అంతేకాకుండా గురుడు ద్వితీయ భావం వలన ముఖవర్చస్సు, కంఠధ్వని, బాగా ఎక్కువ పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండము, వీటి వలన విదేశాలకు కూడా వెళ్ళి ధనం సంపాదించడానికి అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పేయచ్చు. అంతేకాదండి, మీ రాశి వారికి గురుడు 3వ భావం కూడా చూడడం వల్ల సోదర సుఖము, సోదరీ సుఖము మీకు ఉంటాయి. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తుంటారు వాళ్ళు చూడడం కోసం. ప్రయాణాలు అధికంగా అవుతాయి ఈసారి. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం, అంటే మీ ఆలోచన ధోరణి, మీ ఎలా ఉండము, అద్భుతంగా ఉండము. అంతేకాకుండా మీకు వాహన సౌఖ్యము, తీర్థయాత్రలు, 3వ భావం అంటే తీర్థయాత్రలు చేయడము, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీకు పనులందు పట్టుదల పెరిగిపోతుంటుంది. ఏ పనైనా సరే కష్టపడి పని చేద్దామని ధైర్యం మీకు ఉంటుంది. అంతేకాకుండా పంచమస్థానాలు చేరి ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి పిల్లల వలన. కానీ పంచమస్థానాలు చెరిగి గురుదృష్టి పంచమాధిపతి చూసుకోవడం వలన సంతాన యోగము కలగబోతుంది మీకు, పుత్రిక సంతానం. అంతేకాకుండా మీకు కళారంగంలో కూడా మీరు బాగా రాణించబోతున్నారు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, అది ఏ విభాగాలు తీసుకున్నా, డైరెక్టర్గా కానీ, ప్రొడ్యూసరు, యాక్టర్స్ అంటాం కదా, అవకాశాలు మీకు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా లాభాలు సంపాదించడానికి ఇక నుంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు జూన్ 2 నుంచి. అలాగే శుభకార్యాలు, ధర్మకార్యాలు చేసేస్తూ అందరినీ పోషిస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు గురుడు వలన మెడిసిన్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అలాగే మెడిసిన్స్, డాక్టర్స్ ఇన్ మెడిసిన్, లా అంటాం సరే, మెడిసిన్ విద్య పక్క పెడదామండి. అలాగే డాక్టర్స్ పక్క పెడితే మీకు లా సంబంధించిన మాస్టర్స్ ఇన్ లా, ఆ విద్య కూడా వస్తుంది. ముఖ్యంగా లాయర్స్ కండి, అడ్వకేట్స్కి దశమంలో గురుడు ఉన్నాడంటే, వాళ్ళ భాగ్యంలో గురుడు ఉన్నాడంటే చక్కగా వాళ్ళు బాగా వాదించుతూ ఉంటారు. పైగా విదేశాలు వెళ్తుంటారు. చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ఇక నుంచి సంవత్సరం పాటు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, స్నానాలు, గంగా స్నానాలు, యమునా నది పుష్కర స్నానాలు విపరీతంగా చేస్తారు. దైవ దర్శనాలు బాగా చేసుకుంటారు. అదృష్టం మీ వెనకాలే ఉంటుంది. గురుడు భాగ్యాధిపతిగా, ద్వితీయాధిపతిగా, పంచమాధిపతిగా భాగ్యస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు. మీ సంతానం బ్రహ్మాండంగా ఉంటారు, రైజింగ్లో ఉంటారు సంతానం. పంచమాధిపతి వచ్చే స్థితి ఉన్నాడు కదా, రైజింగ్. స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించేసుకుంటారు. అలాగా అనేక రకాలుగా స్టాక్ మార్కెట్లో కాదండి, ఉద్యోగాల్లో కూడా బాగా రాణిస్తారు. అంటే మీరు వేదశాస్త్ర పండితులైనా, అయితే మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులో ఉన్న, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా మీ గురుబలం వలన మీ చక్కటి అదృష్టము,
మీకు తోడవుతోంది. ఈ గురు బలము వృశ్చిక రాశి వారికి 100% అంటే సారీ ఆ పర్సెంటేజ్ చెప్పకూడదు, చాలా బాగుండిపోతుంది. మీ రాశిని గురువు చూస్తున్నాడు కాబట్టి చికాకులు, కోపాలు, అవన్నీ ఆవేశాలు అన్నీ తగ్గిపోయి సంతోషంగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని కూడా వృద్ధిలో తీసుకొచ్చే పద్ధతిలో మీరు ఉంటారనలో సందేహం లేదు. గురుడు మారడం గురించి చెప్పుకుంటాను. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ రీజ్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ సారీ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నలో సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పినది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాని విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటూ సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.